హలో గాయ్స్! వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్. ఈరోజు కమ్మకమ్మని సున్నుండలండి. అది కూడా బెల్లం వేసి చేసిన సున్నుండలు ఎంత రుచిగా ఉంటాయంటే నోట్లో ఇలా పెడితే అలా కరిగిపోతాయి. ఈ బెల్లం సున్నుండలు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదండి. మనకు రోజు నీరసంగా అనిపించినప్పుడు ఇలా బెల్లం సున్నుండలు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి. రోజు ఒక సున్నుండ తిన్నా గానీ నీరసం అనేది చిటికలో మాయమైపోతది. సున్నుండలకు అంత పవర్ ఉంటదా అండి? మనం సున్నుండలు చేసేటప్పుడు మెయిన్ ఇలా పిసికేటప్పుడే చాలా ఇబ్బందిగా అనుకుంటారు. అబ్బా! ఇలా పిసికినప్పుడు సున్నుండ రావట్లేదు, ఈడ్చుకొని పోతుందని చెప్పి చాలా బాధపడుతుంటారు. కానీ ఇలా పిసికినా గానీ సున్నుండ అనేది మంచి రౌండ్ షేప్‌లో మంచిగా సాఫ్ట్‌గా, టేస్ట్‌గా రావాలంటే కొన్ని టిప్స్ ఫాలో అయ్యారనుకోండి సున్నుండ అనేది మంచి పర్ఫెక్ట్‌గా వస్తది. ఈ బెల్లం సున్నుండలనేవి మంచి టేస్ట్‌తో పాటు హెల్త్‌కి కూడా చాలా మంచిది కాబట్టి చేసుకున్నప్పుడు ఒక్కసారే మరిన్ని సున్నుండలు చేసుకొని డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, అది కూడా తడి లేని డబ్బాలో స్టోర్ చేసుకున్నారనుకోండి, ఎన్ని రోజులైనా పాడవ్వండి. మంచిగా మీకెప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని తినేయొచ్చు. ఎంత బాగా ఉంటాయో ఈ బెల్లం సున్నుండలనేవి. చూస్తున్నారుగా చక్కెరతోని చేసినయన్నా మనకు హెల్త్‌కి మంచిది కాదని చెప్పి తినకుండా ఉంటాం. కానీ ఈ బెల్లంతో చేసిన సున్నుండలనేవి హెల్త్‌కి మంచిదే కాబట్టి రోజు 2, 3 తిన్నా ఏం కాదండి. మంచిగా ఎనర్జీగా ఉంటారు. అలాగే టేస్ట్‌గా కూడా ఉంటాయి. పిల్లలైతే మంచిగా కావాలని మరి అడిగి చేయించుకొని తింటారండి. ఎందుకంటే అంత బావుంటాయి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్‌లో ఈ బెల్లం సున్నుండలు ఎలా చేయాలో చూసేద్దామా? అందుకోసం ఒక బౌల్ అనేది గ్యాస్ మీద పెట్టుకొని ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకోండి. అది కూడా నేనైతే పొట్టు లేని మినపగుండ్లు తీసుకున్నానండి. మీ దగ్గర పొట్టున్న మినపప్పు ఉంటే పొట్టున్న మినపప్పు కూడా తీసుకోవచ్చు. ఇలా మనం ఒక గ్లాస్ మినపగుండ్లు తీసుకొని ఆ బౌల్‌లో పోసుకొని ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మినపగుండ్లని మనం మంచిగా ఫ్రై చేసుకునేటప్పుడు అదేనండి వేయించుకునేటప్పుడు ఒక్క విషయం మర్చిపోవద్దండి. గ్యాస్ సిమ్‌లో పెట్టి మాత్రమే వేయించుకోవాలి. ఎందుకనుకుంటున్నారా? మినపప్పు అనేది లోపల కూడా ఫ్రై అవ్వాలంటే మనం మంచిగా గ్యాస్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటేనే కదా లోపల కూడా ఫ్రై అయ్యేది. మనం తొందరగా అయిపోవాలని చెప్పి గ్యాస్ హై ఫ్లేమ్‌లో పెట్టామనుకోండి, పైన మాత్రం ఫ్రై అయిపోతే లోపల మొత్తం పచ్చి పచ్చిగా ఉంటాయి. అలా ఉండడం వల్ల మనం సున్నుండలు చేసుకుంటే అస్సలు రుచిగా ఉండవండి. అందుకోసమే మనం గ్యాస్ అనేది సిమ్‌లో పెట్టి ఇలా కలుపుకుంటూ మంచిగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మనం బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఈ మినపగుండ్లనేవి మంచి కలర్ కూడా చేంజ్ అయిపోతాయి. కలర్ చేంజ్ అవ్వడమే కాదండి మంచి స్మెల్ కూడా వస్తాయి. మనకు అలా స్మెల్ వచ్చినప్పుడే తెలిసిపోతది. ఇవి మంచిగా ఫ్రై అయిపోయాయని చెప్పి. ఇలా ఫ్రై చేసుకుంటేనే మనం మినప సున్నుండలనేవి మంచి రుచిగా ఉంటాయి కాబట్టి కొంచెం శ్రమ అయినా సరేనండి మంచిగా ఫ్రై చేసుకోండి. శ్రమ అంటే ఏం లేదండి ఈ మినపప్పును ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా టైం పడతది. ఎందుకంటే ఇవి మంచిగా ఫ్రై అవ్వాలంటే కొంచెం ఒక 10 మినిట్స్ అయినా టైం అనేది కంపల్సరీ పడతది. మనం గ్యాస్ సిమ్‌లో పెట్టి ఫ్రై చేసుకుంటాం కాబట్టి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా ఫాస్ట్‌గా అయిపోతదండి. మనం ఏం చేసినా గానీ కొంచెం టైం ఎక్కువనే పడతది. అంటే మనం ఏదైనా అప్పాలు చేసినప్పుడు, ఏదైనా లేకపోతే స్నాక్స్ చేసినప్పుడైనా కొంచెం టైం ఎక్కువ పడతదేమో కానీ, ఈ మినప సున్నుండలు చేయడానికి టైం అనేది ఎక్కువేం పట్టదండి. ఈ మినపప్పుని ఫ్రై చేసుకోవడానికే ఒక 5-10 మినిట్స్ అనేది అంతేనండి టైం పట్టేది. అంతకు మించి ఏం టైం పట్టదు. మంచి మిగతా ప్రాసెస్ అంతా కూడా చాలా అంటే చాలా ఈజీగా అయిపోతది. అలాగే ఈ మినప సున్నుండలనేవి చేసినట్టు కూడా అనిపించదండి. ఫాస్ట్‌గా అయిపోతది కాబట్టి చూస్తున్నారుగా మంచి కలర్‌లో వచ్చేస్తుంది. ఇలా ఫ్రై చేస్తుంటే మినపప్పు అనేది. మనం ముందు ఫ్రై చేసినప్పుడేమో కొంచెం వేరే కలర్‌లో ఉంది. ఇలా బాగా ఫ్రై అయ్యేటప్పుడు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేసింది. మీకు చూస్తే మీకు గూడా అర్థమైపోయింది కదా! ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు మంచిగా ఫ్రై చేసుకోండి. ఇలా కలర్ వచ్చేటప్పుడే మంచి స్మెల్ కూడా వస్తది కాబట్టి అప్పుడే తినాలనిపిస్తది ఈ మినపప్పు గుండు అనేది. కానీ డైరెక్ట్‌గా ఈ మినప గుండ్లని తినలేం కదా! అందుకోసం మంచిగా మినపప్పు గుండతోని మంచి సున్నుండలు చేసుకున్నామనుకోండి లొట్టలేసుకుంటూ తినేయొచ్చు కదా! మనం కంపల్సరీ ఒక 2, 3 సున్నుండలైనా ఖాళీ చేస్తామండి. ఇక తినమంటే ఒక 5, 6 సున్నుండలైనా తినేస్తాం కానీ ఇంక 5, 6 సున్నుండలంటే అబ్బా! మంచిగా తింటున్నాం గానీ, నెయ్యితో చేసినయి కాబట్టి ఎక్కువ తింటే మంచిది కాదు లావైపోతాం అనుకునే వాళ్ళైతే ఒక 2, 3 సున్నుండలైనా ఖాళీ చేస్తారండి. ఎందుకంటే అంత రుచిగా ఉంటాయి. ఇంగ వెయిట్ లాస్ అవ్వకుండా మంచిగా స్లిమ్‌గా ఉన్న వాళ్ళైతే ఒక 5, 6 సున్నుండలైనా ఈజీగా తినేయొచ్చు. మంచిగా వెయిట్ కూడా పెరుగుతారు. మంచి టేస్ట్‌గా కూడా ఉంటాయి. చూస్తున్నారుగా మన మినప గుండ్లనేవి మంచిగా ఫ్రై అయిపోయి ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి వాటన్నిటిని కూడా మిక్సీ జార్‌లో వేసుకోండి. ఇప్పుడు ఇవి మిక్సీ జార్‌లో వేసుకునే లోపే మనం నెయ్యిని కూడా మంచిగా వేడి చేసుకోవాలి. ఎందుకంటే గడ్డగట్టిన నెయ్యి అనేది కొంచెం కరిగిపోతే మనం సున్నుండలు చేసుకోవడానికి వీలుగా ఉంటది కదా! ఆ నెయ్యిని మనం వేడి చేసేలోపు ఇప్పుడు ఈ మిక్సీ జార్‌లో వేసుకున్న మినపగుండలోకి 2, 3 ఇలాచీలు కూడా వేసుకొని మంచిగా మెత్తగా పౌడర్‌లాగా చేసుకోండి. చూస్తున్నారుగా ఎంత మెత్తగా పౌడర్‌లాగా అయిపోయిందో. ఇలా మనం చేయితోని పట్టుకుంటే కొంచెం బరుసుగా ఉన్నా పర్వాలేదు గానీ, కొంచెం మెత్తగా పౌడర్‌లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏ గ్లాస్‌తోని మినపప్పు తీసుకున్నామో, అదే గ్లాస్‌తోని మనం బెల్లం కూడా తీసుకోవాలి. బెల్లాన్ని సన్నగా కట్ చేసుకొని ఆ గ్లాస్‌లో వేసుకొని బెల్లము అలాగే మినపగుండ్లు 2 కూడా సమానంగా తీసుకున్నామనుకోండి, స్వీట్ అనేది మంచి కరెక్ట్‌గా సరిపోతది. మీకు స్వీట్ అనేది కొంచెం తక్కువగా కావాలనుకుంటే బెల్లం అనేది కొంచెం లైట్ తక్కువగా వేసుకున్నా ఏం పర్వాలేదు కానీ, ఎక్కువ కావాలంటే కొంచెం గ్లాసున్నర బెల్లం ఏసుకోండి. కానీ ఈ కొలత ప్రకారం చేసుకున్నారనుకోండి స్వీట్ అనేది మంచి పర్ఫెక్ట్‌గా సరిపోతది. ఎక్కువగా ఉండదు, తక్కువగా ఉండదు. సున్నుండలనేవి మరీ స్వీట్‌గా ఉన్నా తినాలనిపించదు. స్వీట్‌నెస్
స్వీట్‌నెస్ తక్కువగా ఉన్నా తినాలనిపించదండి. పర్ఫెక్ట్‌గా స్వీట్ సరిపోతేనే మంచిగా తినాలనిపిస్తది. అందుకోసమే ఇప్పుడు నేను చెప్పిన కొలత ప్రకారం మంచిగా బెల్లం, అలాగే మినపగుండ్లు 2 కూడా సమానంగా తీసుకోండి. మంచిగా స్వీట్ అనేది కరెక్ట్‌గా సరిపోతది. ఇప్పుడు బెల్లం అనేది మనం మంచిగా చిన్న చిన్నగా కట్ చేసుకొని, మనం రుబ్బి పెట్టుకున్న అదే మినపపిండి ఉంది కదండీ! దాంట్లో వేసుకొని మంచిగా కలుపుకోండి. అలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఆ పిండిని, ఆ బెల్లంని 2 కూడా మిక్సీ జార్‌లో వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోండి. అలా గ్రైండ్ చేసుకుంటే బెల్లం అనేది మనకు కొంచెం లావు లావుగా తుంపలు తుంపలుగా ఉంది కదా! అది కూడా మెత్తగా గ్రైండ్ అయిపోతది. మనం డైరెక్ట్ బెల్లాన్ని గ్రైండ్ చేసామనుకోండి పిండిలాగా ముద్దలాగా అయిపోతది. కొంచెం వాటర్‌లాగా అయిపోద్ది. ఎందుకంటే బెల్లం అనేది కొంచెం జిగురు జిగురుగా ఉంటది కాబట్టి మనం డైరెక్ట్ రుబ్బితే కొంచెం జిగురుగా వాటర్‌లాగా అయిపోతది. అందుకోసమే మనం బెల్లాన్ని ఎప్పుడు కూడా డైరెక్ట్ రుబ్బొద్దు. మనం ఫస్ట్ మినపప్పుని రుబ్బిన తర్వాత దాంట్లో ఈ బెల్లాన్ని యాడ్ చేసి రెండిటిని కలిపి రుబ్బామనుకోండి ఇలా పొడి పొడిగా వస్తదనమాట. ఇలా మొత్తాన్ని కూడా మంచిగా రుబ్బుకున్న తర్వాత ఈ పొడినంతా కూడా తీసుకొని ఒక బౌల్‌లోకి వేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి మనం కరిగించి పెట్టుకున్న నెయ్యి ఉంది కదా! ఆ నెయ్యిననేది వేసుకొని మంచిగా ఇలా కలుపుకోవాలి. ఉండలు లేకుండా పిండంతా కూడా ఆ నెయ్యిలో కలిసేటట్టు మంచిగా కలుపుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు నెయ్యనేది ఒక్కసారే వేయొద్దండి. నెయ్యి ఒక్కసారే వేసామనుకోండి, ఈ మనకు సున్నుండలు చేసేటప్పుడు మొత్తం కొంచెం జోరకగా అయినా కష్టమే, కొంచెం గట్టిగా ఉన్నా కష్టమే. గట్టిగా ఉంటేనే ఏం ప్రాబ్లమ్ లేదండి. మళ్ళా నెయ్యి యాడ్ చేసుకుంటూ మనం ఇప్పుడు మంచిగా సున్నుండలు చేసుకోవచ్చు. కానీ కొంచెం జోరకగా అయిందనుకోండి, మళ్ళీ మనకు దీంట్లోకి మినపప్పుని మళ్ళా వేయించుకొని, ఆ పొడి వేసుకోవాలి. అంత పెద్ద ప్రాసెస్ అయిపోతది. అందుకోసమే మన నెయ్యనేది ఒక్కసారే వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ చూసుకోవాలి. ఇలా ముద్ద అవుతున్నదా మన సున్నుండ చేయడానికి, అవ్వట్లేదా అని చెప్పి చూసుకుంటూ నెయ్యి యాడ్ చేసుకుంటూ మంచిగా కలుపుకోవాలి. పిండి అంతా కూడా మంచిగా కలుపుకోవాలండి. అలా కలుపుకుంటే ఈ నెయ్యి అంతా కూడా ఆ పిండిలో కలిసిపోయి మనకు సున్నుండ చేయడానికి ఈ పిండి అనేది మంచిగా రెడీ అయిపోతది. చూస్తున్నారుగా ఇలా మనం ముద్ద మంచిగా చేత్తోని ఇలా పిసికినప్పుడు మంచిగా రౌండ్ ముద్దలాగా రావాలి. అలా వచ్చిందనుకోండి నెయ్యి అనేది మంచిగా కరెక్ట్‌గా సరిపోయినట్టు. చూస్తే ఇందాక మనం నెయ్యి అనేది సరిపోలేదని చెప్పి నేను కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ స్పూన్‌తోని నెయ్యి ముక్కసారి వేయకుండా కొంచెం కొంచెం స్పూన్‌తోని వేసుకుంటే మొత్తం కూడా మంచిగా పిండిని కలుపుకొని ఇప్పుడు ముద్దలాగా పిసికితే ముద్ద అనేది మంచిగా వస్తుంది. అదేనండి సున్నుండలాగా పిసికితే సున్నుండ అనేది మంచి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా! మన సున్నుండ కూడా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో చేసుకోవాలి. పెద్దగా కావాలంటే పెద్దగా చేసుకోవచ్చు. చిన్నగా కావాలంటే చిన్నగా చేసుకోవచ్చు. నేనైతే మీడియం సైజులో చేస్తున్నాను. మరీ పెద్దగా చేయట్లేదు. మరీ చిన్నగా చేయట్లేదు. ఇలా మీడియం సైజ్‌లో చేసుకుంటే చిన్నవాళ్ళైనా, పెద్దవాళ్ళైనా ఎవరైనా మంచిగా తినేయొచ్చు. మరీ పెద్దగా చేసామనుకోండి, కొంతమంది ఎక్కువగా తినలేక వదిలేస్తారు. కొంతమంది మొత్తం తినేస్తారు. కొంతమందికేమో ఎక్కువ తినకుండా సగం పక్కకు పెట్టేస్తారు. అలా కాకుండా ఇలా మీడియం సైజ్‌లో చేసామనుకోండి, ఎవ్వరైనా మొత్తం సున్నుండ తినేస్తారు. ఎందుకంటే మంచిగా మీడియం సైజ్‌లో ఉంది కాబట్టి కావాలనుకుంటే ఇంకో సున్నుండనే తినేయొచ్చు. అందుకోసమే ఇలా మీడియం సైజ్‌లో చేసుకోండి సున్నుండలన్నీ కూడా. ఇలా చూస్తున్నారుగా మొత్తం కూడా మనకు మంచిగా ఇలా చేత్తోని ఇలా పిసుకుతుంటే సున్నుండ అనేది ఎంత మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తుందో, ఇలా మొత్తం గూడా మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మంచిగా తీసుకొని పిండిని కొంచెం పిసుకుతూనే ఉండాలి. ఆ పిండితోని మనం సున్నుండలు చేసేటప్పుడు ఒక ప్రాబ్లమ్ అయితే రావచ్చండి. ఏంటిదనుకుంటున్నారు? మన చేతికి ఇలా పిండంతా అతుక్కొని ఆ సున్నుండ అనేది మొత్తం తుంపలు తుంపలుగా కావచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే అలా తుంపలవుతున్నప్పుడు మళ్ళా దాని దాంట్లో కొంచెం పిండి తీసుకొని మళ్ళా సున్నుండని మళ్ళా గట్టిగా పిసికారనుకోండి సున్నుండ అనేది మంచి పర్ఫెక్ట్‌గా వస్తది. విరిగిపోకుండా మంచిగా వస్తదనమాట. ఆ సున్నుండ విరిగిపోయింది గదా! అని చెప్పి మీరు బాధపడకుండా కూర్చున్నారనుకోండి సున్నుండ మంచిగా రాదు. చూస్తున్నారుగా ఇప్పుడు నేను పిసికినప్పుడు సున్నుండ అనేది మొత్తం తుంపల్లాగా విరిగిపోయింది. అప్పుడు నేనేం చేశాను, ఆ తుంపలన్నిటిని కూడా మళ్ళా ఆ పిండిలో వేసి, మళ్ళా కొంచెం పిండి తీసుకొని, ఆ పిండితో పాటు మంచిగా ఇలా పిసుకుతూనే ఉన్నాను. చూస్తున్నారుగా అలా పిసకడం వల్ల మనకు సున్నుండ అనేది మళ్ళా విరిగిపోకుండా మంచిగా పర్ఫెక్ట్‌గా వస్తదనమాట. ఇలా చేశామనుకోండి ఎన్ని సున్నుండలు చేసినా గానీ మనకు చేసినట్టే అనిపించదు. అలాగే మంచి రౌండ్ షేప్‌లో వస్తదనమాట. ఆ సున్నుండలు చేసేటప్పుడు సున్నుండలనేవి ఫాస్ట్‌గా అయిపోవాలని చెప్పి కొంతమంది లావు లావుగా చేస్తారండి. అలా లావు లావుగా చేయడం వల్ల మనకు మైనస్ ఏంటంటే చిన్న పిల్లలకు అలా అడ్డుగున్న సున్నుండ ఇస్తే సగం తింటారు, సగం కింద పడేస్తారు. సగం తినరాక అసలకి మొత్తం వేస్ట్ చేస్తారు. అలా కాకుండా మంచి ఇలా చిన్న చిన్నగా మీడియం సైజ్‌లో సున్నుండలు చేసుకున్నామనుకోండి, వాళ్ళకొక్క సున్నుండ ఇచ్చినా గాని సున్నుండ మొత్తం కూడా పూర్తిగా తినేస్తారు. కావాలంటే ఇంకో సున్నుండ కూడా అడిగి తీసుకుంటారండి. అందుకోసమే సున్నుండలు చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అండి మరీ పెద్దగా చేయకుండా ఇలా చిన్నగా గానీ, మీడియం సైజ్‌లో గానీ చేసుకోండి. ఇలా సున్నుండలన్నీ కూడా మంచిగా ఈజీ ప్రాసెస్‌లో మంచి రౌండ్ లడ్డులాగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా! మనకు ఈ మంచిగా రౌండ్‌గా వస్తుంటే సున్నుండలనేవి మంచిగా పర్ఫెక్ట్‌గా వచ్చినట్టు. ఇలా మనం ఎన్ని సున్నుండలు చేసినా గానీ ఈజీగా చేసేసుకోవచ్చండి. మన చెయ్యి గూడా నొప్పి లేవదు. ఎందుకంటే మనం చేసే ప్రాసెస్‌లో చేస్తే ఈ సున్నుండ అనేది మంచిగా పిసకడం ఈజీగానే ఉంటది. మనకు చెయ్యి నొప్పి లేవకుండా మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇలా చేసుకున్న సున్నుండని నోట్లో ఒక్కసారి ఇలా పెట్టుకుంటే అలా కరిగిపోతాయండి. అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట. చూస్తున్నారుగా మీలో ఎంతమందికి సున్నుండలు ఇష్టమో కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. ఇలా సున్నుండలన్నీ కూడా ఈజీగా చేసేసుకోవాలి. ఇలా రౌండ్‌గా బాల్‌లాగా చేసిన తర్వాత మంచిగా ఇలా చేత్తోని బాగా అన్నామనుకోండి రౌండ్‌గా. సున్నుండలనేవి మంచి రౌండ్ షేప్‌లో వస్తాయి. పైన పిండి పిండిగా లేకుండా మనకు సున్నుండ అనేది మంచి పర్ఫెక్ట్‌గా రౌండ్ షేప్‌లో మంచిగా వస్తాయన్నమాట. ఇలా చేసుకున్న సున్నుండలన్నిటిని కూడా ఒక బౌల్‌లోకి పెట్టుకోండి. ఇలా బౌల్‌లో పెట్టేటప్పుడే ఎప్పుడెప్పుడు తినాలిరా బాబు అనిపిస్తది.
అలా అని చెప్పి మనం తినకుండా ఉండం కదండీ! పిండితోని మనం ఇలా సున్నుండలు పిసికేటప్పుడే సగం పిండిని ఖాళీ చేస్తాము. ఎందుకంటే మరి రుచనేది అంత బావుంటది కదా! ఇక ఎంత తిన్నా ఏం కాదు. మంచిగా హెల్త్‌కి గూడా చాలా మంచిది కాబట్టి ఇక తింటూనే ఉంటాం. నెయ్యి అని చెప్పి భయపడాల్సిన అవసరం లేదండి. నెయ్యి అనేది మనం తినే అంత తింటే ఏం కాదండి. మనం రోజు 2, 3 సున్నుండలు తిన్నా ఏమీ కాదు. అంతకు మించి ఎక్కువగా తింటే ప్రాబ్లమ్ ఏమి కానీ ఎక్కువ తినకుండా మంచిగా రోజు 2, 3 సున్నుండలు తిన్నా గానీ ఏం ప్రాబ్లమ్ ఉండదండి. మనకు ప్రాబ్లమ్ అంటే ఏం లేదండి. వెయిట్ పెరుగుతామని చెప్పి అంతే భయము. అంతకు మించి ఏముండదు. మంచిగా ఎన్నైనా మంచిగా ఈజీగా తినేయొచ్చు. అంత టేస్ట్‌గా ఉంటాయన్నమాట. ఇలా నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే సున్నుండలున్నప్పుడు ఇక మనం నోట్లో పెట్టుకోకుండా ఉంటామా? ఇక తీసుకొని నోట్లో పెట్టుకోవాల్సిందే కదా! అలా పెట్టుకోంగానే ఎప్పుడు నోట్లో ఉన్నది మనకు లోపలికెళ్ళిపోయిందో, మన పొట్టలోకెళ్ళిపోయిందో మనకు కూడా తెలీదండి. ఎందుకంటే అంత ఫాస్ట్‌గా ఎళ్ళిపోతది పొట్టలోకి. మరి అంత సాఫ్ట్‌గా ఉండేటప్పుడు అంత ఫాస్ట్‌గా ఎందుకెళ్ళిపోదు చెప్పు? ఇంక అలా పెట్టిన తర్వాత మళ్ళా మిగతా సగాన్ని ఎప్పుడు తినేయాలిరా బాబు అనిపిస్తది. ఎందుకంటే రుచనేది అంత బావుంటది. ఇగ పిల్లలకు చేసి పెడితే వాళ్ళైతే లొట్టలేసుకుంటూ మరీ తింటారండి. మళ్ళీ మళ్ళీ ఈ సున్నుండలనేవి చేసి పెట్టండి అని చెప్పి అడుగుతారు. ఎందుకంటే అంత టేస్ట్‌గా ఉంటాయి కాబట్టి. చేసిన సున్నుండలన్నీ అయిపోగొట్టిన తర్వాత మళ్ళీ చేసి పెట్టమని ఎందుకు అడగరు చెప్పండి? మరి అంత టేస్ట్‌గా ఉన్నప్పుడు కంపల్సరీ అడుగుతారు కదా! మరి మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. చాలా ఈజీ ప్రాసెస్‌లో చేసుకోవచ్చు కాబట్టి అలాగే మన ఛానెల్‌లో మంచి మంచి కుకింగ్ వీడియోస్‌ని చూడండి. మన ఛానెల్‌ని కూడా సపోర్ట్ చేయడం మర్చిపోకండి.